ఒకప్పుడు తెలియదు, కనపడ్డదన్నల్లా నమ్మాం, మొక్కాం, సేవించాం. ఇప్పుడు స్పష్టంగా తెలిసింది కాబట్టి అన్ని పక్కన పెట్టి ప్రభువుని హత్తుకుంటున్నాం. ఎందుకంటే అసలు తండ్రి ఎవరో, మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడెవరో మనకు అర్థమైంది కాబట్టి ఇంకా ఆయన హత్తుకుంటున్నాం. అలాగని మిగిలిన వాటిని దూషించొద్దు, ద్వేషించొద్దు. దూషించొద్దు, ద్వేషించొద్దు. వాటికి మించిన వాడు మనకు దొరికాడు కనుక ఆయన్ని హత్తుకుంటే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? రైట్. చెప్పండి ఇప్పుడు, నిజమైన దేవుడు ఎవరు? ఏం చేశాడు నీ కోసం ఆయన? నోరు తెరిచి చెప్పండి అమ్మో. నా సంగతి తెలీదు మీకు. అస్సలు మొహమాటం ఉండదు. ఎక్కువ ఒడ్డెక్కంటా, నేను నీళ్ళలో దిగినా ఒడ్డుకెక్కిస్తా. ముందే ప్రాక్టీస్ చేసుకొని రండి అక్కడికి. చెప్పు. సరే, బాప్తీసం ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు? పాపాలు చేయడానికా? పెద్దగా చెప్పు, అర్థం కావట్లా నాకు. పాపాలన్నీ బాప్తీసం ఎందుకంటే ఆత్మరక్షణ నిమిత్తం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. నువ్వు దీనురాలివై తగ్గించుకొని, నా ఆత్మని నేను రక్షించుకోనయ్యా, రక్షించుకోవటం నా చేత కాదు, నువ్వే రక్షించమని దీనంగా యేసు దగ్గరకు వచ్చావు. బాప్తీసము పొందావు. బాప్తీసము ఏం ఆశించి పొందుతున్నావు? ఆత్మరక్షణ, పరలోక రాజ్యం, పాపక్షమాపణ,